హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను ఇక్కడ జీకేని మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేస్తున్నా. మన యాప్లో కంప్లీట్గా జీకే అనేది ఇచ్చున్నా. ఓకేనా మిత్రమా? మన యాప్ పేరు మిత్రమా ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9030539097. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సెక్షన్ ఆఫీసరు, ఓకేనా, అసిస్టెంట్, ఎగ్జామినరు, టైపిస్టు, కాపిస్టు, ఓకేనా, వీళ్ళందరికీ కూడా నేను ఓన్లీ జీకే మాత్రమే 450 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. సిఏ బిట్లు దాదాపు 350 బిట్ల అప్లోడ్ చేస్తున్నా. మొత్తం 800 బిట్ల వరకు నేను ఆల్రెడీ మీకు మన యాప్లో ఏ కోర్సులో ఉంటుందంటే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉంటుంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు వెళ్తే అక్కడ లాస్ట్ ఫోల్డర్లో హైకోర్టు టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఓకేనా, ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఇచ్చినటువంటి మెటీరియల్ చదివిన తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోను మీరు ప్రాక్టీస్ చేస్తే మరొకటి మీరు చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా బిట్స్, నా మెటీరియల్ నా యూట్యూబ్ ఛానల్ తప్ప వేరొకటి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు యాప్లో అమౌంట్ ఎక్కువ ఉంటే నేను ఒకవేళ తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ క్వాలిఫికేషన్ పైన ఆఫీస్ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ మెటీరియల్, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ 2024 జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, అప్పటి నుంచి ఏపీ స్టేట్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా 2024 జూన్ నుంచి 2026 మే వరకు జూన్ వరకు ఏప్రిల్ వరకు 2026 ఏప్రిల్ వరకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ను ప్రజెంట్ టైప్ చేస్తున్నాం. ఆ టైపింగ్ పూర్తవగానే మీకు అందుబాటులోకి వస్తుంది. ఓకేనా, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరైనా ముందస్తుగా కావాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు. ముందస్తుగా బుక్ చేసిన వాళ్ళకి అమౌంట్ ఇక్కడ తక్కువ ఉంటుంది. 100 మెంబర్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ నెంబర్ను సంప్రదించండి. మిగతా వాళ్ళు నేను ఇచ్చిన బిట్స్ మెటీరియల్ బాగా చదవండి, వాళ్ళు చెప్తాను. ఓకేనా, సరే. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్ నేను ఇప్పటికే ఒక వీడియో చేస్తున్నా. చాలా మంది అడుగుతున్నారు, సార్ మీ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఎకానమీ కదా నన్ను అడుగుతున్నారు. మిత్రమా, నా సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ, నా సబ్జెక్ట్ ఏపీ ఎకానమీ, నా సబ్జెక్టు జీకే, నా సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. మొత్తం మీద చెప్పాలంటే నా సబ్జెక్ట్ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 2 సబ్జెక్టుల్లో మాత్రమే నా వ్యక్తిగత పరంగా నేను న్యాయం చేస్తా. మిగతా మెటీరియల్ అయినా మన యాప్లో అందుబాటులోకి వచ్చింది అనేసి అంటే అది నేను వేరే ఫ్యాకల్టీ చేత అమౌంట్ ఇచ్చి ప్రిపేర్ చేయించని అర్థం. ఓకేనా, అది నేను ప్రిపేర్ చేస్తాను కదా, మళ్ళీ మీరు భయపడకండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే సరే, ఇండియన్ పాలిటీ మీరు చెప్తున్నారు కదా అంటే ఇండియన్ పాలిటీ కూడా నాకు మొత్తం రాదమ్మా. కేవలం నేను జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎంత అవసరం అంత మాత్రమే చెప్తాను. ఓకేనా, సరే, రైట్. ఇప్పుడు క్రింది వాటిని జతపరచండి అని అడిగాడు వాడు. మరి జతపరచండి అని అడిగినప్పుడు భారత అటార్నీ జనరల్ ఇచ్చాడు, పార్లమెంట్ నిర్మాణం ఇచ్చాడు, అదేవిధంగా డీలిమిటేషన్ ఇచ్చాడు, వార్షిక ఆర్థిక నివేదికను ఇచ్చాడు, బడ్జెట్. అయితే ఇక్కడ చూస్తే భారత అటార్నీ జనరల్ గురించి తెలియజేసేటటువంటి అధికరణ చూడండి. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 76, 76వ అధికరణ, 165వ అధికరణ. ఈ 2 కూడా ఆపోజిట్. ప్రతి ఒక్క దేశానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించేటటువంటి న్యాయవాదిని మనం ఏం పిలుస్తామంటే అటార్నీ జనరల్ అని పిలుస్తాం. అటార్నీ జనరల్ అని పిలుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించడానికి మనకి అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అటార్నీ జనరల్ గురించి తెలియజేసే అధికరణ 76, అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే అధికరణ 165. వీడు కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తే ఈడేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తాడు, స్టేట్. ఓకేనా, రాష్ట్రానికి న్యాయం కావాలని వాదించేవాడు అడ్వకేట్ జనరల్. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అడ్వకేట్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు అంటే దమ్మలపాటి శ్రీనివాస్. ఎవరైనా దమ్మలపాటి శ్రీనివాస్. మరి
మన దేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆర్ వెంకటరమణి. ఎవరతను? ఆర్ వెంకటరమణి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే అటార్నీ జనరల్ గురించి తెలియజేసే అధికరణ 76వ అధికరణ అంతేనా? పార్లమెంట్ నిర్మాణం. ఇక్కడ చూస్తే పార్లమెంట్ భారత రాజ్యాంగంలో 79వ అధికరణ పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. పార్లమెంట్ అంటే ఒకటి లోక్సభ, రెండవది రాజ్యసభ, మూడవ వ్యక్తి రాష్ట్రపతి. వీళ్ళు ముగ్గురు కూడా పార్లమెంట్ లో భాగమే. పార్లమెంట్ గురించి తెలియజేసే అధికరణ 79వ అధికరణ. 79వ అధికరణ ప్రకారం పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు అంటే ఏ సభలో కూడా సభ్యుడు కాదు, లోక్సభలోనూ సభ్యుడే కాదు, రాజ్యసభలోనూ సభ్యుడే కాదు, కానీ పార్లమెంట్ లో సభ్యుడిగా ఉంటాడు అంతే. ఓకేనా? రైట్. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రపతి లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు, పార్లమెంట్ లో సభ్యుడిగా ఉంటాడు. ఓకేనా? కాబట్టి పార్లమెంట్ లో భాగంగానే రాష్ట్రపతి కూడా మనం చెప్పాలి. ఓకేనా? రైట్. ఇది అయితే ఇక్కడ చూస్తే భారత రాజ్యాంగంలో 80వ అధికరణ భారత రాష్ట్రపతి లోక్సభ గురించి చెబితే, 81వ అధికరణ రాజ్యసభ గురించి చెప్తే, ఇక రాష్ట్రపతి ఆర్టికల్ విషయానికి వస్తే 52 నుంచి 62 వరకు మనకి రాష్ట్రపతి గురించి తెలియజేస్తున్న అధికారులు అది. కాబట్టి పార్లమెంట్ నిర్మాణం కనుక 79వ అధికరణ. నెక్స్ట్ డీలిమిటేషన్. భారతదేశంలో డీలిమిటేషన్ ని మొట్టమొదటిసారిగా 1952లో ఒకసారి ఏర్పాటు చేశారు, 1963లో ఒకసారి ఏర్పాటు చేశారు, తర్వాత 73లో, తర్వాత 2002లో ఎప్పుడు ఏర్పాటు చేసినట్టున్నారు. మొత్తం మీద మన భారతదేశం ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ ఏర్పాటు చేశారు. ఈ డీలిమిటేషన్ ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే, భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి కదా. జనాభా లెక్కలు జరిగిన తర్వాత దేశంలో లోక్సభ నియోజకవర్గాలు, విధానసభ నియోజకవర్గాలను పునర్విభజన కొరకు జనాభా లెక్కల తర్వాత ఏర్పాటు చేసేది డీలిమిటేషన్ కమిషన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది భారత రాజ్యాంగంలోని అధికరణ 82 ప్రకారం. ఓకేనా? కాబట్టి భారత రాజ్యాంగం 82 అధికరణ డీలిమిటేషన్ గురించి చెప్తుంది. ఈ డీలిమిటేషన్ గురించి ఈ డీలిమిటేషన్ అనుసరించే దేశంలో లోక్సభ, విధానసభ నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. నెక్స్ట్ వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. భారత రాజ్యాంగంలో డైరెక్ట్ గా బడ్జెట్ అనే పదం లేదు. బడ్జెట్ అనే పదానికి బదులుగా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం ఉంటుంది. సాధారణంగా దానిని బడ్జెట్ అని పిలుస్తాం. కాబట్టి 112వ అధికరణ బడ్జెట్ గురించి తెలియజేస్తుంది. మరి వాట్ ఈస్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్తా చూడండి. బడ్జెట్ అంటే ఏంటంటే, మీరు ఎక్కడెక్కడ చదివి ఉంటారు కదా, తిక్కతిక్కగా చదివి ఉంటారు. ఒకేటే చెప్తా చూడండి. 2025-26 ఆర్థిక సంవత్సరం గడిచింది. 2026-2027 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం నడుస్తుంది. అంతేనా? గడిచిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని రానున్నటువంటి సంవత్సరానికి మనం అంచనా వేసి ప్రవేశపెట్టేదే బడ్జెట్. అంటే గత సంవత్సరంలో మనం ఎంత ఖర్చు చేశాము, మనం ఎంత పన్నుల ద్వారా ఆదాయాన్ని రాబట్టాము అని ఆదాయము ఖర్చులను అంచనా వేసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం ప్రవేశపెడతాం. అంటే గత సంవత్సరం ఎంత ఖర్చు చేసాం, మనం గత సంవత్సరం ఎంత ఆదాయాన్ని రాబట్టుకున్నాం, మనం చేసిన ఖర్చు ఎంత, మనకు వచ్చిన ఆదాయం ఎంత, నెక్స్ట్ ఇయర్కి ఎంత ఖర్చు చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ఎంత ఆదాయాన్ని రాబట్టాలి అని అంచనా వేసేదే ప్రవేశపెట్టేదే బడ్జెట్. కాబట్టి బడ్జెట్ ని ఏమని పిలుస్తామంటే ఆధారిత బడ్జెట్ అని పిలుస్తాం. ఎందుకంటే గత సంవత్సరం ఆధారంగా ఈ సంవత్సరం ప్రవేశపెడతాం కాబట్టి ఏమని పిలుస్తామంటే బడ్జెట్ ని వార్షిక బడ్జెట్ అంటాం, అదేవిధంగా ఆధారిత బడ్జెట్ అంటాం, అదేవిధంగా మనకి యాన్యువల్ బడ్జెట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. ఇది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 1వ తారీఖున మన బడ్జెట్ ను ప్రవేశపెడతాం. ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్రంలో బడ్జెట్ ను ప్రవేశపెడితే మార్చి మొత్తం దాన్ని పార్లమెంట్ చర్చించి మార్పులు చేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి భారతదేశ వ్యాప్తంగా ఆ బడ్జెట్ ను అమల్లోకి తీసుకొస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. 2017 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి బడ్జెట్ ను
ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఓకేనా, ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారత రాజ్యాంగం 112వ అధికరణ బడ్జెట్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి 1, 2, 3, 4 కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఇస్ 1. ఓకేనా, నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి ఎన్నిక 54వ అధికరణ అన్నాడు. రాష్ట్రపతి పదవీ కాలం 58వ అధికరణ అన్నాడు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం 60 అధికరణ అన్నాడు. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం అన్నాడు. ఓకేనా, మనకి 61వ అధికరణం. ఇక్కడ సరికాని జతను గుర్తించండి, సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మిత్రమా. రాష్ట్రపతి పదవి కాలం గురించి తెలియజేసేటటువంటి అధికరణ 56వ అధికరణ, 56వ అధికరణ. మరి రాష్ట్రపతి జీతం ఎంత? 5 లక్షల రూపాయలు. రాష్ట్రపతి జీతం వచ్చేసి 5 లక్షల రూపాయలు. మరి రాష్ట్రపతిని ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు? ఎలక్టోరల్ కాలేజీ ద్వారా, నైష్పక్షిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. మీకు అందరికీ తెలిసిన రాష్ట్రపతి విధానం గురించి మీరు పాలిటీని బాగా చదివి ఉంటారు. అయితే దీంట్లో మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ మండలికి ఓటు హక్కులు, ఇలా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మొత్తం మీద భారతదేశంలో పదవీ కాలం ఎంత అంటే రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పదవీ కాలం, 5 లక్షల జీతభత్యం. 56వ అధికరణ మనకి రాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. అయితే నెక్స్ట్ 58వ అధికరణ వచ్చేసి మనకి రాష్ట్రపతి ఎన్నుకోవడానికి అర్హతలు, రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అర్హతలు. ఆ అర్హతలన్నీ కూడా మీరు పార్టీలో ఉంటాయి. అంత డెప్త్గా మనకు అవసరం అంతకన్నా లేదు. ఓకేనా, ఎందుకంటే పాలిటీని ఏ ఆర్టికల్ మీరు నేర్చుకోవాలి, ఏ ఆర్టికల్ మీరు నేర్చుకోకూడదు, ఒక ఇంటి ఇస్తాను అంతే. ఇది జీకే. ఓకేనా, జీకే అంటే ఎత్తైన పర్వతాలు, ఎత్తైన శిఖరాలు, ఆ దేశాల కరెన్సీలు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం 60వ అధికరణ. మరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరు ఆధ్వర్యంలో చేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. మన భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ ఏమంటామంటే ప్రభుత్వ నాయకుడు లేదా అధికారాన్ని కూడా అనొచ్చు. ఎవరంటే రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ రాష్ట్రపతిని ఏ తీర్మానంతో తొలగిస్తారంటే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే పద్ధతి 61వ అధికరణ చెబుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలియజేసేటువంటి అధికరణ ఏదని అడిగాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలియజేసే అధికరణ. ఇక్కడ చూస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి 125. 124 సుప్రీంకోర్టు ఏర్పాటు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ దీన్ని తిప్పించి రాస్తే 214వ అధికరణ హైకోర్టు నిర్మాణము దాని యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. ఈ 2 ఆర్టికల్ పెట్టుకోండి, మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి. 124 సుప్రీంకోర్టు నిర్మాణం, 214 హైకోర్టు నిర్మాణం. అయితే 125వ అధికరణ భారతదేశంలోని హైకోర్టుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. అయితే సుప్రీంకోర్టు సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ గారు పనిచేస్తున్నారు. ఎవరైనా సూర్యకాంత్ గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు. సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా 2027లో మన భారతదేశ సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి రాబోతుంది. ఆమె పేరు ఏంటంటే జస్టిస్ నాగరత్న. ఈమె మన భారతదేశం సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, కర్ణాటక స్టేట్ సంబంధించినటువంటి ఆమె. అదేవిధంగా సుప్రీంకోర్టు ఎక్కడ ఉందని న్యూఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది మాత్రం 1950 జనవరి 28వ తారీఖున పనిచేయడం ప్రారంభించింది. ఓకేనా, సుప్రీంకోర్టుని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. తర్వాత దానిని 1912లో ఎప్పుడో మనకి ఢిల్లీకి మార్చి దాన్ని సుప్రీంకోర్టుగా పేరు మార్చారు. సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది 1950 జనవరి 28వ తారీఖు నుంచి ప్రారంభించింది. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు అంటే జస్టిస్ కోకా సుబ్బారావు. ఎవరైనా జస్టిస్ కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టులో పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి అడిగితేనేమో జస్టిస్ కోకా సుబ్బారావు ఆన్సర్ పెట్టాలి. సుప్రీంకోర్టులో పనిచేసిన 2వ ప్రధాన న్యాయమూర్తి మన తెలుగు వ్యక్తి ఎవరు అంటే ఎన్వి రమణ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీరిద్దరూ కూడా సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తులు తెలుగు వ్యక్తులు.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు సిజేఐ శాలరీ ఎంత అంటే 2,80,000. గుర్తుపెట్టుకోండి, 2,80,000. సుప్రీంకోర్టులో ఇతర న్యాయమూర్తుల శాలరీ వచ్చేసి 2,50,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాలరీ ఎంత అంటే 2,50,000 రూపాయలే. సేమ్ ఇదే శాలరీని. అంటే సుప్రీంకోర్టులో పనిచేసే ఇతర న్యాయమూర్తులు, హైకోర్టుకు పనిచేసేటటువంటి ప్రధాన న్యాయమూర్తి రెండు ఒకే శాలరీని. హైకోర్టులో పనిచేసే ఇతర న్యాయమూర్తుల శాలరీ వచ్చేసి 2,25,000. 2,25,000. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వీటి జీతభత్యాలు నిర్ణయించే బాధ్యత పార్లమెంట్ కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక 148వ అధికరణ మీకు అందరూ కూడా తెలిసినదే. కాగ్ గురించి తెలియజేస్తున్నారు. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది వేరే అధికరణ, ఇంపార్టెంట్ అంతగా కాదు. నెక్స్ట్ 165 రావాలి, ఇక్కడ 150 వచ్చాయి. 2014 వచ్చేసి హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఇందాకే చెప్పాను, అడ్వకేట్ జనరల్ ఎన్నో అధికరణ? 165వ అధికరణ. 76 ఏమో అడ్వకేట్ అటార్నీ జనరల్, 165 ఏమో అడ్వకేట్ జనరల్. ప్రస్తుతం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్. నెక్స్ట్ హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేసే అధికరణ 2014. 243K రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఓకేనా, రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఎస్, కరెక్టే. అంతర్రాష్ట్ర నదులు 262వ అధికరణ. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి సరైన జత అడిగారు కాబట్టి 3 and 4 ఆన్సర్. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఈ రెండు ఆల్రెడీ నేను చెప్పుకున్నా. ఇప్పుడు 243 చెప్తున్నా. 243K 243K స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. ప్రస్తుతం అనిల్ చంద్ర పునేటా గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేస్తున్నాడు. ఓకేనా. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు శాసనసభ ఎన్నికలు, దేశంలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలు నిర్వహించే బాధ్యత 324 ఆర్టికల్ నెంబర్ 324 ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిగి ఉంటారు. మీకు అందరికీ తెలిసినదే. రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించే బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగి ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూస్తే సరే, ఆ విషయం పక్కన పెడదాం. నెక్స్ట్ అంతర్రాష్ట్ర నదులు గురించి తెలియజేసే అధికరణ 262వ అధికరణ. 262, 263 ఈ రెండు ఆర్టికల్ ఈసారి హైకోర్టులో పడవచ్చు అనుకుంటే, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ అడుగుతుంది. అడిగినటువంటి ఎగ్జామ్ లేదనంటే అదేదో మనం చెప్పలేనంట పరిస్థితి ఏర్పడింది ఈ రెండు ఆర్టికల్ గురించి. 262వ అధికరణ ఏమో అంతర్రాష్ట్ర నదుల గురించి చెప్తుంది. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ఏ విధంగా నది ప్రవహిస్తుంది, అంతర్రాష్ట్ర నది గురించి చెప్తుంది. అంతర్రాష్ట్ర కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంటాయి కదా, అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి తెలియజేసే అధికరణ, అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి తెలియజేసే అధికరణ ఈ 263. ఇదేమో నదుల గురించి చెప్తుంది 262. ఈ 263 అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి చెప్తుంది. కేంద్రము రాష్ట్రము, కేంద్రానికి రాష్ట్రాలకి లేదా రాష్ట్రాలకు ఏమైనా సమస్యలు తలెత్తితే, వివాదాలు తలెత్తితే పరిష్కరించే బాధ్యత అంతర్రాష్ట్ర కౌన్సిల్ కలిగి ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి తెలియజేసేటువంటి అధికరణ ఏదంటే 263 అధికరణ. 262 వచ్చేసి నదుల గురించి, అంతర్రాష్ట్ర నదుల గురించి తెలియజేస్తుంది. ఇది అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి తెలియజేస్తుంది. ఓకేనా, పెట్టుకోండి. 352 వచ్చేసి మనకి అత్యవసర అధికారాలు. ఓకేనా, జాతీయ అత్యవసర పరిస్థితి 352. ఓకేనా, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి, అదేవిధంగా మనకి దాని ఏమంటావు రాష్ట్రపతి పరిపాలన, ఇవన్నీ కూడా ఉన్నాయి. 352 వచ్చేసి మన జాతీయ అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ ఆర్థిక సంఘం గురించి తెలియజేసే అధికారం ఏదని అడిగాడు. ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది ఫినాన్షియల్ కమిషన్ గురించి తెలియజేసే అధికారం వచ్చేసి 280వ అధికరణ, 280వ అధికరణ. ఇక చూస్తే భారతదేశంలో 1951లో మొదటి ఫినాన్షియల్ కమిషన్ స్టార్ట్ అయింది, ఆర్థిక సంఘం స్టార్ట్ అయింది. 2026 మార్చి 31 వరకు మన భారతదేశంలో 15 ఆర్థిక సంఘాలు కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకి
16వ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ కూడా సపరేట్ వీడియో చేస్తా, మీరేం భయపడదు. కావాలని కనుక కామెంట్ చేయండి, ఎస్ కావాలని చెప్పి అంతే. ఓకే, అరవింద్ పనగారియా ఇది 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2031 మార్చి 31 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, ఇది నివేదిక కూడా ఇచ్చేసింది. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ 300 క్యాపిటల్ ఏ అధికరణ ఆస్తి హక్కు గురించి చెప్తుంది, 44వ అధికరణ. అంతేనా? నెక్స్ట్ 324 సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, 326 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాల ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలు తగ్గించారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. మిత్రమా, నేను చెప్పింది 6-7 బిట్లైనా దాదాపు ఒక 50 అంశాల వరకు నేను కవర్ చేశాను. ఓకేనా, చాలా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆర్టికల్స్ హైకోర్టు చదవండి. మిత్రమా, మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మిత్రమా. చూస్తే ప్రతి ఒక్కరు వెళ్ళిపోయేది కాదు. ఓకేనా, యూట్యూబ్ నుంచి నాకు వచ్చేది ఏం లేదు. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో కొంత ఉతికిపోతే 10 మందికి అది షేర్ అవుతుంది, కొంతమంది యాప్లోకి వస్తారు. అది నా ఆలోచన. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏ క్లాసెస్ కావాలో అది కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.